నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్ నినో పరిస్థితులపై సమీక్షా సమావేశం. ఉమ్మడి జిల్లా అధికారులకు మంత్రుల దిశానిర్దేశం. ధర్మపురి క్షేత్రంలో వరుణయాగం, పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సర్కారు బడుల బలోపేతానికి కృషి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్. రాష్ట్రంలో కరువు బాధ్యత సీఎందే, అవసరమైన చర్యలు తీసుకోవాలన్న జీవన్ రెడ్డి. ఇక వార్తలోని వివరాలు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పని చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం సూచించింది. వివిధ సందర్భాలలో వారి మధ్య తలెత్తిన విభేదాలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ను రంగంలోకి దింపింది. రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నివాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ తో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని, సొంత పార్టీలో ఇలా విభేదాలు తలెత్తడం ఏమాత్రం మంచిది కాదని ఆయన వారికి సూచించినట్లు సమాచారం. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని అభయ్ పాటిల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో వారి ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. అనంతరం లక్ష్మణ్, సంజయ్ ఈటలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసమే ఈ భేటీ జరిగిందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది అన్నారు. బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పాలన చూస్తున్న ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారైంది అన్నారు. బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు బలమైన తెలంగాణ నిర్మాణానికి కలిసి పనిచేద్దాం అంటూ బండి సంజయ్, అభయ్ పాటిల్, ఈటెల రాజేందర్ భేటీ అనంతరం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎల్ నినో నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వార్డు సభ్యుడి నుండి ఎంపీ వరకు, పంచాయతీ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఎల్ నినో ప్రభావ తీవ్రతని తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం దృష్ట్యా జిల్లాలో ప్రాజెక్టుల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటున్న చర్యలని సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్, సంజయ్ కుమార్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, మేయర్లు, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై కూడా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమీక్షా సమావేశం అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చని, అందువల్ల ముందస్తు చర్యలే ప్రజలని రక్షిస్తాయని చెప్పారు. ఈ విషయంలో రైతులకి విస్తృతంగా అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులని మళ్లించాలని అధికారుల్ని ఆదేశించారు. మీకు తెలుసు, గత అనేక రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎల్ నీనో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణుల యొక్క సూచనల మేరకి గత ఏప్రిల్ మాసం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి రైతు వేదిక నుంచి కానీ, ప్రతి రైతు నేస్తం వారం వారం జరిగేటటువంటి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం యావత్తు గత 2-3 మాసాలుగా ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గతంలో ఎవరు కనీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతూ ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాటల్ని పదే పదే రాష్ట్ర రైతాంగానితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అథపాతాళంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవటం జరిగింది. వేసినటువంటి పంటలు ఈ వచ్చేటటువంటి చిన్న జల్లులకి అది బతికే పరిస్థితి లేదు. భూమి ఎప్పుడు కూడా సరైనటువంటి పదునుకు రాలేదు. అయినా సరే రైతులు ఆశ కొద్దీ పడుతున్నటువంటి చిరుజల్లులకి కొంత పత్తి, బోరుబావులు ఉన్న దగ్గర కొంత వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఎల్నినో సవాల్ను ఎదుర్కొందామన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ముందస్తు ప్రణాళికతో సమగ్ర కార్యాచరణ చేపట్టింది అన్నారు. జిల్లాల కలెక్టర్లు స్పష్టమైన యాక్షన్ ప్లాన్తో క్షేత్రస్థాయిలో పనిచేసి రైతులకి విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రైతులని ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు. ఇందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకి ధైర్యం కల్పించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు. జిల్లా ప్రజలందరికీ సంబంధించి ఎల్నీలోకి సంబంధించిన అంశం విషయంలో నాతో పాటు మా ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు అందరం కూడా కూర్చొని అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలను తీసుకొని ఏ విధంగా దీన్ని ఎదుర్కొందాం, ఏ విధంగా రేపు ప్రజల్ని రక్షించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు వారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారి సూచనలు తీసుకున్నాం, సమాలోచనలు చేసినాం. మరి ఒక సీనియర్ అధికారి, ఈ జిల్లాలో పనిచేసిన సీనియర్ అధికారిని ఒక ప్రత్యేక అధికారిగా నియామకం చేయటం జరిగింది. సో నేను జిల్లా సంబంధించిన విలేకరుల మిత్రులు కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు. అనేక సందర్భాల్లో విపత్తులు చూసినాం. విపత్తులకు సంబంధించిన అంశం విషయంలో వారి సూచనలు కూడా తీసుకుంటాం. ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రతి జిల్లాలో పెడతాం. ఏ విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయ కార్యక్రమాలు తీసుకోవాలనే అంశం విషయంలో తప్పకుండా తీసుకోవాలి. రైతు సోదరులందరూ కూడా ఈరోజు, ఎందుకంటే కేవలం మేము చెప్తున్న అంశం కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎల్నీనో ఎఫెక్ట్ ఉంది. ఎల్నినోను ఎదుర్కొనేందుకు ప్రజల సహకారం తప్పనిసరి అని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం ఆరుతడి పంటలు వేసేందుకు ముందుకు రావాలని సూచించారు. భూగర్భ జలాల్ని పెంచి నీటిని కాపాడాలి అన్నారు. వర్షాలు పుష్కలంగా ఉన్నప్పుడు ప్రభుత్వమే సహకరించిందన్న ఆయన ఎల్నినో పరిస్థితులపై ఏప్రిల్ నుంచే రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సముద్రంలో ఏర్పడ్డటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏర్పడినటువంటి ప్రకృతి ఈ పరిస్థితుల్లో ఈరోజు జరిపినటువంటి సమీక్ష ఈ తాత్కాలికంగా ఈ నెల రోజుల కొరకు ఈ యొక్క పంటలకు సంబంధించిన అంశం కాదు. ఎందుకంటే ఒక సీజన్ వర్షం పడకపోతే
మళ్ళీ జూన్ దాకా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రణాళికను ఈరోజు సమావేశం లోపల అధికారులతోటి మరి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రులు అందరితోటి కలిసి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయం తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. ప్రకృతి రీత్యా సముద్రాల్లో ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా మరి వర్షాభావం ఉన్నప్పుడు తప్పకుండా వస్తున్నటువంటి కొద్దో గొప్ప నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేటువంటి ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతాంగం కూడా ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి దాని లోపల కొంత మీ సామాజిక బాధ్యతగా వర్షం పుష్కలంగా నీళ్ళున్నప్పుడు మేమే పుష్కలంగా నీళ్ళు ఇవ్వడానికి కానీ అదేవిధంగా పంటల కొనుగోలుకు ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలే లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా కలశ గణపతి పూజ, 108 కలశాల స్థాపన, వరుణ జపం, 108 కలశాలతో రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ 7 వర్షాలు ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. దీంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు వర్షాలు సమృద్ధిగా కురవాలని సంకల్పంతో వరుణయాగం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుమల లావణ్య లక్ష్మణ్, ఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అనుకూల సమయం లోపల వర్షాభావం లేకపోవడం వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందుల పాలడుతున్న సందర్భం లోపల ఆ దేవుడు, ఆ అమ్మవారు చల్లగా చూడాలి. ఆ పార్వతి పరమేశ్వర అమ్మవారు, గణపతుడి సుబ్రహ్మణ్య స్వామి, ఆ దేవదేవులు అందరూ చల్లగా చూసి వర్షాలు సకాలంలో వచ్చి తెలంగాణ రాష్ట్రమంతా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి, రైతాంగము అన్ని వరదలు చల్లగా ఉండాలని చెప్పి మా ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర భవానీ రామలింగేశ్వర స్వామి యొక్క సుమారు 11 మంది బ్రాహ్మణులు, ధర్మపురి ఉన్నటువంటి మా బ్రాహ్మణులంతా కూడా సుమారు 11 మంది బ్రాహ్మణులు ఆ శివుడికి 108 కలశాలతోనే అభిషేకం చేసి ముఖ్యంగా రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలి, రైతులు చల్లగా ఉండాలి. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి గారు సేవలు కానీ ముఖ్యమంత్రి యొక్క ఈ ప్రజల యొక్క దయ ఆశీర్వాదం ముఖ్యమంత్రిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మనస్ఫూర్తిగా ధర్మపురి లక్ష్మణస్వామి ఈ రామలింగేశ్వర భవానీ స్వామివారి యొక్క కరీంనగర్లో దివంగత మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి చొక్కారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చొక్కారావు సేవలను మంత్రులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, ఎండి తాజ్, ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, మడుపు మోహన్, గుండాటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దివంగత నేత, మా రాజకీయ గురు పెద్దలు చొక్కారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించినాం. వారు రాజకీయాల్లో జిల్లాకు సేవ చేసినటువంటి అంశాలను మననం చేసుకుంటూ వారు రాజకీయాల్లో పారదర్శకత, నీతి, నిజాయితీకి మారుపేరు. వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తులంగా తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి కానీ పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి వారి స్ఫూర్తి తీసుకొని ముందుకు పోతామని మనవి చేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తాను కాంగ్రెస్ పార్టీ పక్షాన. సర్కారు బడుల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. పెద్దపల్లి రూరల్ మండలంలో పర్యటించిన ఆయన స్థానిక నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు వస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విప్ సూచించారు. పెద్దపల్లి రూరల్ మండలం అప్పన్నపేట గ్రామంలో విప్ విజయరమణారావు పర్యటించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేసేందుకు అప్పన్నపేట గ్రామానికి 60.50 లక్షల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. పెద్దపల్లి పట్టణం
రూరల్ మండలంలోని సర్కారు బడు ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధికి 5.70 కోట్లని మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. విద్యారంగంలో పెద్దపల్లి జిల్లా తెలంగాణలో టాప్గా నిలిచింది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచామని, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 50 కోట్ల రూపాయలు కేవలం స్కూల్ బిల్డింగ్ల మీద, స్కూల్ కాంపౌండ్ వాళ్ళ ఖర్చు పెట్టారు, టాయిలెట్స్ మీద. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవాళ విద్యార్థులకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అంతటా కూడా స్ట్రెంత్ పెరిగింది. అంటే పిల్లలు స్కూళ్ళలోకి రావడం అనేది బాగా పెరిగింది. ఇవాళ మన హెడ్ మాస్టర్ గారికి ఐడియా ఉంటుంది, పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి స్ట్రెంత్ పెరిగిందా తగ్గిందా? ఎంత పెరిగింది అంటే 10% అంటే 20 మంది పిల్లలు పెరిగారు. అంతకుముందు సంవత్సరానికి ఇప్పటికి కూడా ఇది ఈ సంవత్సరం అంతకుముందు సంవత్సరానికి ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఒక 50 మంది పిల్లలు పెరిగి ఉంటారు స్కూల్లో. తర్వాత 10th పిల్లలకు కూడా సంబంధించి ఇవాళ 500 మార్కుల పైచీలకు 7 మందికి పాస్ అయ్యారని చెప్పారు ఇంతకుముందు హెడ్ మాస్టర్ గారు. ఇవాళ ఈసారి 10th పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పారు హెడ్ మాస్టర్ గారు, 45 మంది ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిర్ణయాత్మక ఆలోచన లేదన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఎల్నినో కారణంగా రాష్ట్రంలో తలెత్తిన కరువుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినప్పటికీ సీఎం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మనకున్న ఏకైక నీటి లభ్యత ప్రాణహిత నది అని, ఆ నీటిని ఎగువకు తరలించి రాష్ట్ర అవసరాలకు వినియోగించాలని సూచించగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఉపయోగించే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదన్నారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. గత సమావేశంలో సర్పంచులు రమేష్, బుక్యా, భారతీ, చిరంజీవి, మాజీ సర్పంచ్ అజ్మీరా, శ్రీలతా శ్రీనివాస్, తేలు రాజు, కొలువుల రమణ పాల్గొన్నారు. ఇప్పుడు లోటు వర్షపాతం నమోదవుతుందని చెప్పని మనం ఊహించినప్పుడు మనకున్నటువంటి ఏకైక నీటి లభ్యత ప్రాణహిత నదీ జలాలు. ఆ ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా మనం ఎగువకు తరలించి రాష్ట్రానికి వినియోగంలోకి తేవాలి అనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు ఏదైతున్నదో మీకు ఇంకో సంవత్సర కాలం లోపు చేసేటువంటి అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అంటే ఎన్డీఎస్ఏ అంటేనే వాళ్ళు చేసిన సూచన ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేసేంత వరకు దాన్ని వినియోగించుకునే అవకాశం లేదని మాత్రమే చెప్పింది. అంతేగాని ఏదైతుందో వీళ్ళు నదీ ప్రవాహంతో, ప్రాణహిత నదీ ప్రవాహంతో కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మనం 53.5 మీటర్ల నీటి ప్రవాహం ఉన్నట్టయితే నీరు ఎగువకు ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఈ ప్రాణహిత నీటి ప్రవాహం 53.5 మీటర్ల లెవెల్లో ప్రవహించినట్టయితే దాన్ని వినియోగించుకోవద్దని ఎక్కడ చెప్పలే, ఎత్తిపోతలు వినియోగించుకోవద్దని ఎక్కడ చెప్పలే. ఇప్పుడు దాన్ని ఏదైతుందో మనం పైకి అన్నారం, సుందెల్ల, మేడిగడ్డకు సంబంధం లేకుండా గమనించాల్సింది. ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ను టచ్ చేయకుండా, మేడిగడ్డ సంబంధం లేకుండా వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని పైకి ఎగువ లిఫ్ట్ చేసేటువంటి అవకాశం మనకు ఉన్నది. ఇక్కడికి అన్నారంకి సుందిళ్లకు, అన్నారం సుందిళ్లను అది ఆల్రెడీ మనకి 2024లోనే గ్రౌండింగ్ చేసింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. నెత్తిన బోనాలతో డప్పు చప్పులు, పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్, వరసిద్ది నగర్లో పోచమ్మ బోనాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలని తెచ్చి పోచమ్మ తల్లికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వరసిద్ది నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కరీంనగర్లోని పార్వతీనగర్ కాలనీ వాసులు బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. కొత్త పాత్రలో బోనం తయారు చేసి పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో అందంగా అలంకరించారు. అనంతరం మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్తో పాటు వివిధ కుల సంఘాల పెద్దలు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సంతోష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పులు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన బోనాల ఊరేగింపు భక్తులని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగని ఏటా వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ గౌడ్, 48వ డివిజన్ కార్పొరేటర్ కర్రే పద్మ అనిల్ కుమార్, 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీప్రకాష్, పెరుక రాజేందర్, మేకల నరసయ్య, జిల్లెళ్ల కోటేశ్వర్, గంధం నాగరాజు పాల్గొన్నారు. మేము 13 ఏళ్లుగా ప్రతి కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసుకుంటున్నాం. మా కాలనీ వాసులు కానీ మాకు అసోసియేషన్ ఉంది 120 గడపలు కాబట్టి ప్రతి పండుగను మేము ఆనందంగా చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు పోషమ్మ బోనాలు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ వీకుల్నే అందరూ మహిళలు, యువకులు అందరం కలిసి మంచి ఉత్సాహంతో మేము చేసుకుంటున్నాము. వానలు కానీ అవి కానీ మంచిగా పడాలని, అందరు రైతులు కానీ వాళ్ళు సుభిక్షంగా ఉండాలని, ప్రతి వారు ఆనందంగా ఉండాలని ఈ పండుగను తొలి పండుగ కాబట్టి పోషమ్మకు తప్పకుండా ప్రతి ఇయర్ చేయాలని మేము సంకల్పంతో చేస్తున్నాం. సంతోష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో సంతోష్ నగర్లో ఈ పోషమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోషమ్మ బోనాలు ముఖ్యంగా ప్రతి ఆషాఢ మాసం మొదట్లో స్టార్ట్ అవుతాయి. ఈ బోనాలు దేని కొరకంటే పంటలు వర్షాలు బాగా పడి పంటలు చల్లగా ఉండాలని చెప్పి, రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము పోషమ్మ బోనాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. పోషమ్మ తల్లిని కూడా మొక్కుకోవడం జరుగుతుంది. కరీంనగర్లో జలవిహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కట్టా మైసమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా లేక్ పోలీస్ ఎల్లమ్మ ఆలయం నుంచి 300 మందితో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మైసమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పాషం రాజిరెడ్డి, సెక్రటరీ తిరుపతి, ట్రెజరర్ భూమేశ్వర్, ఉత్సవ కమిటీ చైర్మన్ కల్లర్ సత్తన్నతో పాటు కార్పొరేటర్లు భూమయ్య, చొప్పరి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా థరూర్ క్యాంపులోని శ్రీ శక్తి గణపతి సర్కిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాతలు నెత్తిన బోనమెత్తుకుని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డీజే చప్పుల నడుమ శోభయాత్ర నిర్వహించారు. అనంతరం అచ్చుబండ పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని తమతో తెచ్చిన బోనం నైవేద్యం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు జరిగాయి. మహిళలు నెత్తిన బోనమెత్తి డీజే చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య, గ్రామ సర్పంచ్ కట్టా రాజేందర్, మాజీ సర్పంచ్ బొల్లె గంగారాం, మాజీ ఎంపీటీసీ కర్నె భూమారెడ్డి, పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో స్థానిక సర్పంచ్ జినుక మారుతి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు ఉపవాసంతో నెత్తిన బోనం ఎత్తుకుని శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు గ్రామంలోని అన్ని దేవతలకు పూజలు చేశారు. ఈ వేడుకల్లో వార్డు సభ్యులతో పాటు గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్లో పోచమ్మ బోనాలు చేయడం జరుగుతుంది. పురాతన కాలం నుంచి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండి ఎవరు చేయలేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మా గ్రామ ప్రజలందరం కలిసి గ్రామ పంచాయతీ తరఫున కొత్తగా స్టార్ట్ చేసి పోచమ్మ బోనాలు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ప్రజలకైనా, రైతులకైనా, మత్స్యకారులకైనా వర్షాలు బాగుపడి, వర్షాలు మంచిగా పడి పాడి పరిశ్రమ మంచుకుంటున్నట్టు ప్రజలందరూ బాగుండాలని చేస్తున్నాం. ఇక పోచమ్మకు చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామంలోనే అన్ని దేవతలకు పూజలు చేయడం జరిగింది. మొదటిసారిగా నల్లగొండ గ్రామంలో ఈ పోచమ్మకు చేయడం జరుగుతుంది కాబట్టి మా ప్రజలందరూ బాగుండాలని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయకు వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. దాని ద్వారా మా ఊరు సస్యశ్యామలంగా మంచి అభివృద్ధి చెందాలని అందరూ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో నేడు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయాన్నే పొద్దున లేచి గ్రామ దేవతలందరికీ ప్రత్యేక పూజలు జరిపించి సకాలంలో వ్యవసాయానికి వంటలు వర్షాలు కురవాలని, పాడి పంటలు బాగా పండాలని పోచమ్మ బోనాలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జినుక మారుతి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరి చేత పోచమ్మ బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని మల్లచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు 80 ఫీట్ల రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. 80 ఫీట్ల రహదారి విస్తరణతో గృహ సముదాయాలు కోల్పోతున్న స్థానికులు మున్సిపల్ అధికారులను అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు పదుల సంఖ్యలో కూడా వాహనాలు వెళ్లని రహదారిని విస్తరించాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించారు. కొన్నేళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, ఉన్న ఫలంగా తమ ఇండ్లు కూల్చివేస్తాము అంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ముందుగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే పనులను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మమ్మల్ని ఎక్కడ నూపుతారు, ఏ బాయిలు వేసేస్తారు? మేము దిక్కు సక్కిరైన నా కొడుక తెలివి కల్లోడు కాదు, నా ఇంట్లో ఆయన మొగోడు ఇవ్వలేడు, నాకు అన్ని రోగాలే ఉన్నాయి, మనిషిని చూడ మంచిగానే ఉన్నా. నన్ను తీసుకుపోయి అడవిలు ఎత్తే నాకు ఓరాత్రి రోగం వస్తే నన్ను ఎవరు తీసుకొస్తారు? దవాఖానలో పంట ఎవరు దిగుతారు? నాకు అది కావాలి పరిష్కారం. నా ఇల్లు పోకుండా నన్ను కాపాడాలి అంతే. మళ్ళా ఆయనకు రావాలనుకుంటే మా రోడ్ తెలుగు రావద్దు, కాంగ్రెస్ రావద్దు అనుకుంటే మా రోడ్డు మా తెలుగు రావాలి అంతే. ఆయన ఎంత రాజకీయం చేస్తానని ఉసిరాజులకు వచ్చిండో అంత చేసుకొని మేము అద్దడలేము. ఇంకా రోడ్డు మీద పడింది, ఇంకా బైపాస్ రోడ్డు కొని ఆడ ఇవ్వలేరు, అటు జాగున్నది, ఇండ్లు లేవు. మేము దిక్కులేని పచ్చలం. దిక్కున్నలమైతే ఈ కూరు గుడిసెలు ఉంటావా బిడ్డ? ఈ రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉంటావా? దిక్కు లేకనే మేము రోడ్డు మీద ఉన్నాం. మమ్మల్ని ఏం చేస్తాడో చెయ్యని. ఇక 3 బస్సుల కంటే ఎక్కువ పోవన్నా 3 బస్సులు ఏదైనా చేరియాల హైదరాబాదు, ఇక్కడ నుంచి కొమరవెల్లి పోతుంది. ఇక్కడ కాలేజీ బస్సు మామూలుగా ఒక 2 పోతాయి అన్న. ఆ 3 బస్సుల కోసం 80 ఫీట్ల రోడ్డు దేనికోసం అన్న? 80 ఫీట్ల రోడ్డు కాకుండా 50 ఫీట్ల రోడ్ వేసుకున్నా, 40 ఫీట్ల రోడ్ వేసుకున్నా కూడా లారీలు పోతాయి, బస్సులు పోతాయి. ఇవన్నీ పోయినా కూడా దేనికోసం అన్నా? ఇది బతుకమ్మ పండుగకు రోడ్ చూస్తే తప్ప ఈ రోడ్ ఎవరు చూడరు. ఈ రోడ్డుకు మీరు పొద్దంతా ఉండి నిలబడి లెక్క పెట్టినా కూడా కార్లు, బస్సులు ఎన్ని ఉన్నా 108 రోడ్లు లెక్క పెట్టుకోవచ్చు అన్న.
మెయిన్ రోడ్డుకు లేని హైవే ఇప్పుడు ఈ గల్లీలకు మేము ఎవరు లేదు చేసుకునే చేతుల కట్టంతో బతికే వాళ్ళం. ఆ బతుకు కోసం ఎందుకన్నా మా నోట్లో ఇట్లా ఇల్లు పోగొట్టి మమ్మల్ని రోడ్డుకి ఎక్కుతున్నారు కదా. ఈ రోడ్డుకు ఎగ్గేది ఏమీ లేక వాళ్ళ ఇల్లు చూసుకుంటా 40 ఫీట్ల రోడ్ పెట్టుకొని అందులో మోరు పెట్టుకొని మోరీ కట్టించి ఉన్నా కూడా అవి ఏంటంటే ఇప్పుడు మోరీ ఉన్నా కూడా ఇటు రోడ్లు లారీ పోయినా ఓకే, బస్సు పోయినా ఓకే అన్న. ఈ పోకుండా ఇండ్లు పోకుండా చూసుకోవాలని మనకి. తాను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కళాభారతి పరిస్థితి ఏమీ మారలేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కరీంనగర్లోని కళాభారతిలో నిర్వహించిన తెలంగాణ నృత్య పోటీల అవార్డు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను ఆయన అభినందించారు. చిన్నతనం నుండే ప్రతి విద్యార్థి చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని సూచించారు. తాను గురుకులాల కార్యదర్శిగా ఉన్న సమయంలో ప్రతి గురుకులంలో డాన్స్, క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గే డాన్స్ తో పాటు జుంబా, సాల్సా డాన్స్ ఉపయోగపడతాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్కాజ్గిరిలో 10 కోట్లతో డాన్స్ అకాడమీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీసీ నేత విరుమల విశ్వం, అడ్వకేట్ కట్ట రమేష్, రిటైర్డ్ ఎస్టీఓ దేవేందర్, ఇంగ్లీష్ శ్రీనివాస్, డాక్టర్ చాట్ల శ్రీధర్ పాల్గొన్నారు. నేను 2001 నుండి 2004 వరకు ఇదే కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కల్లోలాల జిల్లాగా ఉండేది. దాన్ని కోటి కాంతుల కిల్లా చేయాలని చెప్పేసి మేము ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉండే ఈ కళాభారతిలో ఎంతోమంది మేధావులతో, అదేవిధంగా పోలీసు శ్రేయోభిలాషులతో, ఈ జిల్లాలో ఉండే గొప్ప గొప్ప వ్యక్తులతోని, యువకులతోని, కవులతోని, కళాకారులతోని ఎన్నో మీటింగ్లు ఈ కళాభారతిలో పెట్టడం జరిగింది. కానీ ఒక్కటే బాధ అనిపిస్తున్నది, ఆనాడు నేను చూసిన కరీంనగర్ కళాభారతికి ఈరోజు నేను చూస్తున్న కరీంనగర్ కళాభారతికి ఏమాత్రం కూడా తేడా లేదు. చాలా బాధగా ఉంది. నిజానికి చాలా జిల్లాల్లో, చాలా ప్రాంతాల్లో, చాలా నగరాల్లో ఇలాంటి పేరు మోసిన మనకు కరీంనగర్లో రవీంద్ర భారతి లాంటి కళాభారతిది. మరి అలాంటి కళాభారతి కనీసం ఏసీ థియేటర్ అయి ఉంది, అన్ని కుషన్డ్ సీట్స్ ఉండి, అదేవిధంగా అత్యంత ఆధునిక సౌండ్ సిస్టమ్ ఉంటుందని నేను అనుకున్నాను. కానీ అలాంటిది ఇక్కడ లేనందుకు చాలా బాధగా ఉన్నది. మేము ప్రవీణ్ సార్ శిష్యులుగా చెప్పుకోవడానికి చాలా గర్వపడతాం. ఎందుకంటే ప్రవీణ్ సార్ ఎప్పుడు మాకు ఒక మాట చెప్తాడు, 1000 మంది ప్రజలు కలిపితే ఒక అధికారి, 1000 మంది అధికారులు కలిపితే ఒక నాయకుడు, 1000 మంది నాయకులు కలిపితే ఒక వ్యాపారి, 1000 మంది వ్యాపారులు కలిస్తే ఒక గురువు, 1000 మంది గురువులు కలిస్తే ఒక దేవుడు, 1000 మంది దేవుళ్ళు కలిస్తే ఒక కళాకారుడు. అలాంటి కళాకారులు, ఎందుకంటే కళాకారుల ప్రోగ్రాంకి ఈరోజు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి మిలీనియన్ శ్రీనివాస్ మాస్టర్కి ధన్యవాదాలు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన బిఎస్ రాంబాబుకు ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల బ్యాంకు ఉద్యోగులు ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా జనరల్ బాడీ సమావేశంలో రాంబాబు మాట్లాడారు. హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగుల హక్కుల రక్షణ, ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు ఏఐబిఈఏ కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు మరింతగా ఉధృతంగా పోరాడవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అన్ని బ్యాంకుల ఉద్యోగులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 14 బ్యాంకుల జాతీయకరణ జరిగిన రోజు అంటే జూలై 19ని బ్యాంకుల జాతీయకరణ దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఇవాళ కరీంనగర్లో కూడా ఆ పండుగని జరుపుకోవడానికి దాదాపు 500 మంది బ్యాంకు ఉద్యోగస్తులు ఇక్కడ సమావేశమైనారు. దానితోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేటటువంటి మిగతా 5 జిల్లాలను కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ ఇక్కడ ఏర్పాటైనాయి. 5 జిల్లాల సమన్వయ సంఘం అనేటటువంటిది ఇవాళ ఏర్పాటు అవుతుంది. ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ రోజునే ప్రభుత్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వాల నుంచే రక్షించుకునే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ బ్యాంకు ఉద్యోగస్తులకు దాపరించింది. అందుకని ప్రైవేట్ రంగ బ్యాంకుల యొక్క ఉచ్చులో పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఏమాత్రం ప్రైవేటీకరణ దిశగా మళ్లించినా దేశంలో ఉండే 5 లక్షల మంది పైచిలుకు బ్యాంకు ఉద్యోగస్తులందరూ కూడా రిమైనింగ్ 2-3 లక్షల మంది అధికారులతో కలిపి ఉద్యమాలు చేస్తాం, సమ్మెలు చేస్తాం. నిరవధిక సమ్మె ద్వారా అయినా సరే ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కాపాడుకుంటామని వాళ్ళ కరీంనగర్ జిల్లా నుంచి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పొరపాటును కూడా డైరెక్షన్లోకి వెళ్ళి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంత సేవ చేస్తున్న
ఈ వర్గానికి దూరం చేయకండి. అంబానీ అదానీల ఉచ్చులో పడి బ్యాంకులను కనుక వారికి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలని ఎవరు చేసినా కూడా ఉమ్మడిగా దాన్ని ఉద్యమిస్తాం, ఉమ్మడిగా దాన్ని వ్యతిరేకిస్తాం. వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మహేష్ నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. రామగుండం ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న 7 ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి 2,40,000 రూపాయల నగదు, 11 గ్రాముల బంగారం, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7 దొంగల నుండి దాదాపు 2,40,000 రూపాయల విలువ చేసేటువంటి టీవీ మరియు ఇతర వస్తువులు, తర్వాత ఒక 11 గ్రాముల బంగారాన్ని దొంగల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ రామగుండం ఏరియా లోపల చిల్లర దొంగతనాలు చేస్తూ గత కొంతకాలంగా ప్రజల లోపల చికాకు పరిచేటువంటి చేయడం జరిగింది. వాళ్ళకు ఈరోజు రిమాండ్కు పంపుతా ఉన్నాం. రిమాండ్ పంపడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టకుంటే ఈ రకమైన చెడు అలవాట్లకు అలవాటయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రామగుండం పరిధిలోని ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటి అని అంటే, తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, ఎటువంటి కార్యక్రమాలకు అలవాటు పడుతున్నారని చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంది. ఇప్పుడు దొరకబట్టిన పిల్లలను పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల యొక్క నిఘా, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ కొరవడం వల్లనే జరిగినటువంటి సంఘటనలు ఇవి. కాబట్టి తల్లిదండ్రులకు, ప్రజలకు పూర్తి స్థాయిలో మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళ పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి ఒక పర్యవేక్షణ ఉండి వాళ్ళ పిల్లలు చెడుదారి పట్టుకోకుండా చూసుకోవాలి. అదేవిధంగా అందరూ కూడా తమ ఏరియా లోపల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్ రోడ్ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమన్నారు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకుల నరసయ్య మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదల ఇండ్ల కోసం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోగొండ ఐలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జగ్గాని కనకయ్య, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేశం, మూల రవీందర్ రెడ్డి, కార్పొరేటర్ భాస్కర్ నాయక్ పాల్గొన్నారు. రచయిత వేముల సత్యనారాయణ రాసిన డైరీ దినచర్య రచన నేను నా ప్రపంచం, ఉద్యోగ ప్రస్థానం, సమాజపు ఆటుపోట్లకు, విద్యా సంబంధిత చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిందని ప్రముఖ సాహిత్య పరిశోధకులు డాక్టర్ మచ్చ హరిదాసు అన్నారు. కరీంనగర్ ఫిలిం భవన్లో సాహితీ సోపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేముల సత్యనారాయణ స్వీయ రచన ఉద్యోగ ప్రస్థానాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకం ద్వారా ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా 33 ఏళ్ల పాటు కొనసాగిన తన ఉద్యోగ జీవన గమనం, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను కళ్ల కట్టారని
చేశారని కొనియాడారు. నిరంతర కృషితో అంచెలంచెలుగా ఎదిగిన సత్యనారాయణ జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని చెప్పారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నిర్మల భాస్కర్, ప్రముఖ కథా రచయిత డాక్టర్ బివిఎన్ స్వామి, ప్రముఖ కవులు జూకంటి జగన్నాథం, బూర్ల వెంకటేశ్వర్లు, కూకర్ల తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ భాగ్యనగర్ కు చెందిన జువ్వాడి అమరేందర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా నియామక పత్రాన్ని అమరేందర్ రావుకు అందజేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పొన్నాల కనకయ్య జయంతిని పురస్కరించుకుని కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలే జ్ఞాన సరస్వతి అవార్డు మహోత్సవ కార్యక్రమాన్ని కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గంగాధర్ హాజరై పలువురు అతిథులతో కలిసి 10th లో 500 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవార్డు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి, వైస్ చైర్మన్ పొన్నాల సంపత్, కోశాధికారి గంగాధర రవి, డైరెక్టర్స్ కుంటా సుజాత, సమ్మయ్య, పుత్తూరు పద్మలత, దేవదాసు పాల్గొన్నారు. మరి కేపీ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. మరి అక్కడ కాళశ్రేయం పిల్లల్ని మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా చక్కటి ప్రోగ్రాం. మరి పొన్నాల తిరుపతి సారు, మరి తర్వాత వీళ్ళంతా కూడా చక్కగా ఎంత చక్కగా ప్రోగ్రాం డిజైన్ చేసి ఒక పిల్లలు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ప్రతిభ కనబరిచినటువంటి ఎస్ఎస్సీలో ప్రతిభ కనబరిచినటువంటి పిల్లల్ని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి జీవితం ఇవ్వాలన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించాలన్నటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ జ్ఞాన సరస్వతి అంటే జ్ఞానవంతులకు జ్ఞాన సరస్వతి అవార్డు ఈ సందర్భంగా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, వారిని అభినందిస్తున్నా. నిజంగా ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని వాళ్ళు నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాన్నగారైన కనకయ్య పొన్నాల గారి జయంతిని పురస్కరించుకొని మరి మన 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదివి మంచి మార్కులతో అంటే 500కు పైగా మార్కులతో ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ముందుకు వస్తున్నాయని వీళ్ళు తెలియజేసినందుకు వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఈ స్టూడెంట్స్ అందరికీ. అందుకే వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఇంకా మిగతా బ్యాచ్లు అంటే ఇంకా 9th ఇప్పుడు 10th వచ్చే వాళ్ళు కూడా వీళ్ళని చూసి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విధంగా కావాలని ఈ ప్రోగ్రాం మేము అరేంజ్ చేసినాం. మరి అందరికీ తెలిసే విధంగానే ఇది చేసినాం. మేము అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. మరి ఇలాంటి వాళ్ళని అభినందించడం మేము కూడా సంతోషకరంగా భావిస్తున్నాము. అలాగే వీళ్ళకు ఫ్యూచర్లో మంచి మంచి పదవులు, మంచి మంచి జాబ్స్ రావాలని, ఉన్నత చదువులు చదవాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. కరీంనగర్లోని శ్రీ సాయినగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస వనభోజనాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేయర్ కొలగాని శ్రీనివాస్ హాజరు కాగా ఆయనను ఘనంగా సన్మానించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా మేయర్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు విశ్వనాథుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిమ్మని శ్రీనివాస్, కోశాధికారి శంకరి రాజు యాదవ్, యాదిరెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే మనం ప్లాస్టిక్ తక్కువ వాడుకోవాలి. నేను ఎక్కడ ఇనాగ్రేషన్ అయినా ప్రజలకి ఇది మోటివేషన్ చేస్తున్నా. ఎందుకంటే గతంలో 1 లక్ష మంది టెస్ట్ చేస్తే ఒక్కరు క్యాన్సర్ వచ్చో రాకపోను టెస్ట్ చేస్తే, ఇవాళ 1000 మంది టెస్ట్ చేస్తే 10 మంది బయట పడుతుంది. అంటే క్యాన్సర్ మహమ్మారి ప్లాస్టిక్ ద్వారానే మనకు తెలియకుండానే ప్లాస్టిక్ వాడకం ఎక్కువ వల్లనే
వాళ్ళకు క్యాన్సర్ బారిన పడుతున్నాం కాబట్టి దీన్ని మనం ప్రజలలో అవగాహన ఉండాలి కాబట్టి మనం ప్లాస్టిక్ వాడకాన్ని తక్కువ చేద్దాం. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి, ఫంక్షన్ అయితే మనం ఈ వాళ్ళకు తీసుకొచ్చి వాళ్ళను పిలిచి ఏంటంటే మనం క్యాన్సర్ ఒకరికొకరికి అవుతుంది. అది ఆ క్యాన్సర్ ఏంటంటే ఆ ప్లాస్టిక్ వాడకం మనం ప్లేట్లో అంతా ప్లాస్టిక్ ఉంటే వేడి అన్న రైస్ వేసుకోవడం వల్ల అది మనకి ఏర్పడదు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట శ్రీ స్వయంభూ మానసాదేవి ఆలయంలో రేపు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించిన చీరలను వేలం నిర్వహించనున్నట్లుగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఏలేడి చంద్రారెడ్డి తెలిపారు. ఆసక్తి కలవారు ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటల్లోగా ₹1,00,000 డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని సూచించారు. కరీంనగర్లోని ఎల్ఎండి జలవిహార్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కట్టమైసమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. ఎల్లమ్మ ఆలయం నుంచి శివసత్తుల పూనకాలతో డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు భారీ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని కట్టమైసమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య బోనమెత్తి స్విమ్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ నర్మదా నర్సయ్యతో పాటు స్విమ్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాషం రాజిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కలర్ సత్తన్న, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ గంగా తిరుపతి పటేల్ పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శ్రీ దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు 5వ రోజు సందర్భంగా అమ్మవారిని వంకాయ మాలలతో అలంకరించారు. ప్రధాన అర్చకులు పవనకృష్ణ శర్మ అమ్మవారికి విశేష పూజలు చేశారు. శ్రీ తిరుమల సేవా ట్రస్ట్ అధ్యక్షురాలు అటికేటి సుప్రియ ఆధ్వర్యంలో అమ్మవారికి చీరెసారె సమర్పించారు. తీగలగుట్టపల్లి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న మహిళలు అర్చకులకు చీరెసారె అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ తిరుమల సేవా ట్రస్ట్ అధ్యక్షురాలు అటికేటి సుప్రియ రవీందర్, కాస సరిత యతిరాజ్, పింగిలి మీనాక్షి, ఈనుకొండ లతా శ్రీనివాసరెడ్డి, సునీత రాజిరెడ్డి, తోగంటి రమాదేవి, మల్లికార్జున శర్మ పాల్గొన్నారు. శ్రీ తిరుమల సేవా ట్రస్ట్ తరఫున నగునూరి అమ్మ దుర్గా భవాని అమ్మవారికి సారే ఈరోజు తీసుకురావడం జరిగింది. నగునూరు చౌరస్తా నుంచి వెళ్ళి అమ్మవారి గుడి వరకు ఊరేగింపు మరియు కోలాటంతో ఒక 250-300 మందితో రావడం జరిగింది. అమ్మవారికి ఈరోజు పరిపూర్ణంగా మేము సారే సమర్పణ చేసుకోవడానికి అందరు ముందుకొచ్చి మా తిరుమల సేవా ట్రస్ట్ తరఫున చాలామంది సహకారంతో ఇక్కడ రావడం జరిగింది. మరియు అమ్మవారి అందరికీ ఆశీస్సులు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తిరుమల సేవా ట్రస్ట్ తరఫున ఈరోజు దుర్గా భవానీ ఆలయానికి ఒక సార సమర్పణ కొరకు రావడం జరిగింది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు, వర్షం పడకపోవడం, ఈ పబ్లిక్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అమ్మవారిని వేడుకుంటున్నాం. సార సమర్పణ చేసి అమ్మవారికి ప్రకృతి సహకరించి వర్షాలు పడి అందరికీ పాడి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో సార సమర్పణ చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 300 మంది ఈ యొక్క సేవా సమితి, తిరుమల సేవా సమితి తరఫున ఈ సార సమర్పణ.
జగిత్యాల జిల్లా కేంద్రంలో 45 లక్షలతో చేపట్టిన కరెంట్ పోల్ షిఫ్టింగ్ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి చుట్టూ 4 వైపులా చేపట్టిన పోల్ షిఫ్టింగ్ పనులను అధికారులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. త్వరలో 730 పడగల ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిన్ల వాణి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు జుంబర్తి గంగలక్ష్మి, రాజ్ కుమార్, బోయినపల్లి ప్రశాంతరావు పాల్గొన్నారు. ఇక్కడ ఈ రోడ్డుకు పనులు ప్రారంభించడంలో భాగంగా కరెంట్ పోల్ షిఫ్టింగ్కి 45 లక్షలు అవడం జరుగుతూ ఉంది. ఆ 45 లక్షలు కూడా కాంట్రాక్టర్ ఆల్రెడీ కొంత అమౌంట్ చెల్లించడం డిపార్ట్మెంట్ నుండి పర్యవేక్షకులుగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పర్మిషన్ ఇవ్వడం ఈరోజు పనులు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఈ 4 దిక్కులో కూడా మంచి డబల్ రోడ్డు, అదేవిధంగా రామాలయం నుంచి నిజామాబాద్ రోడ్ వరకు కూడా మంచి డబల్ రోడ్డు, కెనాల్ రోడ్డు కూడా మొత్తం మూసేసినాం. అదంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. 11.5 కోట్లతోటి ఒకే ఒక ప్యాకేజ్ జగిత్యాల పట్టణంలో ఒకే ఒక రోడ్ అనేది నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో ఇంత పెద్ద ప్యాకేజ్ చేయలే. ఇదే ఫస్ట్ ప్యాకేజ్. ఇంత పెద్ద రోడ్డు చేయడం జరుగుతూ ఉన్నది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గోరింటాకుతో అలంకరించారు. అనంతరం తమ అరచేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. ఏటా ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందని మహిళలు తెలిపారు. ఈరోజు మేమందరము సుల్తానాబాద్లోని వాసవమాత అమ్మవారి ఆలయంలో గోరింటాకు సంబరాలు జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గోరింటాకు సంబరాలు జరుపుకోవడం జరిగింది. దీంట్లో మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ గోరింటాకు అనేది పార్వతీ అంశం నుండి పుట్టింది. ఈ గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అలాగే వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండి ఆ ఎండ అంతా కూడా ఈ ఆషాఢ మాసంలో మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో మొత్తం కూడా చల్లదనాన్ని ఇస్తుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది మన ఆడవాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో సాంప్రదాయంగా ఉంది. మన పిల్లలకు కూడా ఈ గోరింటాకు గురించి తెలియజేసి అందరము కూడా ఎంతో చక్కగా ఇలా పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్లో ఆర్యవైశ్యులంతా కలిసి వాసవిమాత ఆలయంలో మేమంతా గోరింటాకు పండుగ జరుపుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం ఇలాగే గోరింటాకు పండుగ అనేది వాసవిమాత ఆధ్వర్యంలో జరుపుకుంటాము. కానీ ఈ సంవత్సరం విశేషత ఏంటి అంటే ఈసారి మేము వారాహిమాత నవరాత్రులు కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి వాసవిమాత మరియు వారాహిమాత ఇద్దరి ఆధ్వర్యంలో మేము గోరింటాకు అనేది పెట్టుకుంటున్నాము. గోరింటాకు అనేది పార్వతీదేవి యొక్క అంశం. గోరింటాకు అనేది సహజమైన రంగు. దీన్ని పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు. ఇది ఓన్లీ కలర్ కోసమే కాకుండా మన యొక్క సంప్రదాయానికి, పండుగలకు, ప్రేమకు ఇది ఒక చిహ్నం లాంటిది. మనం ప్రతి ఒక్క పండుగను గోరింటాకు పెట్టుకోవడంతో ప్రారంభిస్తాము. పెళ్లి కూతుర్లు కూడా గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళది ఎంత ఎర్రగా పండితే వాళ్ళిద్దరి మధ్యలో అంత ప్రేమ ఉంటుందని మన యొక్క సంప్రదాయం. కాబట్టి మన సంప్రదాయాలను పాటిద్దాము. గోరింటాకు పెట్టుకోవడం వలన ఈ వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్, నేల్స్కున్న ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి. అలాగే వేసవిలో కాళ్ళు, చేతులు, బాడీ అనేది హీట్ అవుతుంది. అలాంటి దాన్ని చల్లబరచడానికి మనం గోరింటాకు అనేది పెట్టుకుంటాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.